శ్రీ చౌదరి ఆర్ట్స్. చూద్దాం ఏమేమి ఉన్నాయి ఏంది అని చెప్పేసి. మనకు 60 to 70 పీసెస్ ఈ షెడ్ లో మొత్తం అతిపెద్ద విగ్రహం. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎక్కడో ఫుల్ ప్యాటర్న్ ఉన్నాయి, ఫ్రంట్ లో ఉన్నాయి. సార్ ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అనేది చెప్పండి, మొత్తం యూనిక్ పీసెస్. అదే హైట్ లో మనకి డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ అయితే. ఒకసారి ఇల్లు అయితే చూసుకుందాం ఎలా ఉన్నాయి మోడల్స్ ఏంది అని చెప్పేసి. లోపలికి అయితే వచ్చేద్దాం, రివీల్ అయితే చేస్తారు. 20 feet అయితే ఉంటుంది. ఇది కూడా ఆల్రెడీ బుక్ అయిపోయింది అనమాట. మైండ్ అంతా స్టన్ అయిపోయింది. మనకి తెలిసిన చేసిన తర్వాత మనకి అసోసియేషన్ వాళ్ళకి షేర్ చేసి వీళ్ళకి ఒక ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉంది, శ్రీ చౌదరి. 7 to 10 feet అయితే ఉంటాయి. నెక్స్ట్ లెవెల్ అనేది వర్క్ అయితే జరుగుతుంది. ఇది కూడా బుకింగ్ అయితే అయిపోయింది. ఈ గణపతి అయితే రెడీ చేసుకున్నారు కదా. మనకు మొత్తం ఒక మంచి బ్యాక్ డ్రాప్ అయితే అయింది. డిఫరెంట్ సీతారాం బాబు. హలో గాయ్స్, ఈ రోజు అయితే మరో కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. సో ఈ రోజు ఏంటంటే మనకి శ్రీ చౌదరి ఆర్ట్స్ అయితే ఉంది కదా, చాలా ఫేమస్ అనమాట. మన గణపతి హైదరాబాద్ లో ఎక్కడ రెడీ చేస్తారంటే మనకి శ్రీ చౌదరి ఆర్ట్స్ వాళ్ళు అయితే రెడీ చేస్తారు. సో ఒకసారి ఇల్లు అయితే చూసుకుందాం ఎలా ఉన్నాయి మోడల్స్ ఏంది అని చెప్పేసి. 2024, 2023లో నెక్స్ట్ లెవెల్ వీళ్ళైతే తయారు చేస్తారు. సో ఈసారి కూడా అట్లనే తయారు చేస్తారు. ఒకసారి అయితే మనం వెళ్ళి చూసుకుందాం. సో ఒకసారి అయితే చూసుకోవచ్చు వీళ్ళ బోర్డ్ వచ్చేసి శ్రీ చౌదరి ఆర్ట్స్ అని చెప్పేసి. సో వీళ్ళకి ఒక ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉంది, శ్రీ చౌదరి ఆర్ట్స్ అని చెప్పేసి. సో ఇక్కడ వీళ్ళకి అన్ని ఇక్కడ బయట పెట్టినాయంటే మనకి బ్యాక్ సైడ్ ఫ్రేమ్స్ ఉంటాయి కదా గణపతి వెనకాల. సో ఆ ఫ్రేమ్స్ అన్ని అయితే ఇక్కడ ప్లేస్ చేస్తారు. సో ఒకసారి మనం లోపలికి వెళ్ళిపోదాం. 50% వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఒకసారి మీతో పాటు మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉన్నాయి మోడల్స్ ఏంది అని చెప్పేసి. సో లెట్స్ గో. ఈరోజు అయితే మనం లక్ష్మీ గుడకి అయితే వచ్చేసినాం. మేము చూసుకున్నాం కదా బయట అయితే బోర్డు శ్రీ చౌదరి ఆర్ట్స్. సో ఒకసారి అయితే లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం ఎలా ఉన్నాయి ఏంది అని చెప్పేసి. చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. మనం ఇంతకుముందు మాట్లాడినట్టు 50% వర్క్ అయితే కంప్లీట్ అయింది. సో కలరింగ్ పార్ట్ అయితే మిగిలిపోయింది. ఒకసారి అయితే లోపలికి వచ్చి చూసుకోండి. ఒక్కొక్క ప్యాటర్న్ అయితే యూనిక్ మోడల్ అయితే రెడీ చేశారు ఈసారి. సో ఈ ప్యాటర్న్ చూసుకోవచ్చు, ఇది అయితే నెక్స్ట్ లెవెల్ అని మనం చెప్పొచ్చు. సో ఇది కూడా బుకింగ్ అయిపోయింది. ఎక్కడికి ఉంది బుకింగ్ ఒకసారి అయితే చెక్ చేసుకుందాం. కబూతర్ ఖానా. సో ఇది అయితే మనకు కబూతర్ ఖానా అంట, ఆర్య సమాజ్ యూత్ అసోసియేషన్. సో ఈ ప్యాటర్న్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఈసారి చౌదరి ఆర్ట్స్లో మనకి ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడ ఒక యూనిక్ పీస్ అయితే పెట్టారు. సో ఇంకొక ప్యాటర్న్ అయితే చూసుకుందాం. అటు సైడ్ వెళ్ళేసి సో ఇక్కడ సైడ్ అయితే వచ్చేసేయండి. సో ఈడ కూడా చూసుకోవచ్చు మొత్తం వర్క్ అయితే నడుస్తుంది. సో మనకి చేతిలో పెట్టాల్సింది, సో అటు సైడ్లో బ్యాక్గ్రౌండ్లో బ్యాక్ డ్రాప్లో అంతా డిఫరెంట్గా అయితే ఈసారి ప్లాన్ చేశారు. సో లాస్ట్ టైం ఎంత ఫేమస్ మనకు తెలిసిందే కదా ఈ షెడ్. సో ఈసారి కూడా ఒక్కొక్క ప్యాటర్న్తో అయితే వీళ్ళు రెడీ చేశారు. సో ఇక్కడ చూసుకోవచ్చు సైడ్లో 2 టైగర్స్, మధ్యలో గణపతి ఇట్లా పట్టుకున్నట్టయితే ఒక డిఫరెంట్ యూనిక్ ప్యాటర్న్ అయితే కనిపిస్తుంది. సో ఇటు సైడ్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ కూడా మనకి ఫ్రేమ్స్, ఇక్కడ కూడా ఫ్రేమ్స్ అయితే చాలా రెడీ చేసి పెట్టారు. సో ఒక్కొక్క గణేశునికి ఒక్కొక్క ఫ్రేమ్ అయితే ఫిట్ చేశారు. ఒకసారి అయితే ఇక్కడ చూడవచ్చు మనం ఈ గణపతికి బ్యాక్ సైడ్ ఎంత బాగా ఫ్రేమింగ్ వచ్చిందో. సో ఎంత హైట్ ఉంటుంది అంటే ఆల్మోస్ట్ మనకి 20 feet అయితే ఉంటుంది. 20 to 22 ఆ రేంజ్లో ఆ ఫీట్స్లో అయితే ఉంటుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు ఇంకొక ప్యాటర్న్. సో ఈ గణపతి అయితే మనకి లయన్స్ పైన అయితే కూర్చొని ఉన్నది. సో ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అనే చెప్పొచ్చు. సో ఒకసారి మనం చూసుకుంటే ఈ గణపతికి కూడా మనకు బ్యాక్ డ్రాప్ అయితే వస్తుంది. సో ఇంకా ఇప్పుడైతే బ్యాక్ డ్రాప్ అవ్వలేదు. సో ఒకసారి మనకు బ్యాక్గ్రౌండ్ వచ్చినాక నెక్స్ట్ లెవెల్ అయితే కనిపిస్తుంది. సో లోపల కూడా చాలా ఉన్నాయి. ఒకసారి లోపలికి కూడా వెళ్ళి చూద్దాం. సో ఈ గణపతి కూడా మనకి బుకింగ్ అయితే అయిపోయింది. సో ఓన్లీ మనకి 70 days అయితే ఉంది కాబట్టి ఓన్లీ 70 days అయితే ఉంది. సో ఓన్లీ 2 months అయితే మిగిలింది. సో మనకు తెలిసిందే కదా మన హైదరాబాద్లో ఆగమన్స్ అవి అని చెప్పి జరుగుతూ ఉంటాయి. సో ఇది కూడా ఆల్రెడీ బుక్ అయిపోయింది అనమాట. ఇది ఎక్కడో కాదు, మనకి డీడీ కాలనీ శివం రోడ్లో అయితే మన వాళ్ళు హైదరాబాద్ నుండి అయితే బుకింగ్ చేసుకున్నారు. సో చాలా ఆల్మోస్ట్ ఒక 20% దాకా బుకింగ్ అయితే అయిపోయినాయి. ఇంకా ఎవరికైనా కావాలంటే మీరు జల్దీ వచ్చి బుకింగ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ చాలా ప్యాటర్న్స్ ఉన్నాయి. ఇది మనం చూసుకున్నాం కదా, దీని పక్కకు అయితే ఇంకొక ప్యాటర్న్ అయితే చూసుకుందాం. ఇక్కడ చాలా గణేషెస్ అయితే ఉన్నాయి, చాలా మోడల్స్ ఉన్నాయి చూసుకోవచ్చు. ఇక్కడ ఉన్నాయి. ఇది అయితే మనకి స్నేక్ మీద కూర్చున్నట్టు ఇది ఒక ప్యాటర్న్ అనమాట. స్నేక్ మీద కూర్చొని మనకి డిఫరెంట్ రూపంలో అయితే వీళ్ళు రెడీ చేస్తారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇంతకుముందు స్నేక్ మోడల్ అయితే చూసినాం కదా, ఇక్కడ వచ్చేసి మనకి శివుడి రూపంలో మనకి బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటే లింగం వచ్చింది. లింగం కిందనే మనకి మౌంటైన్స్ రూపంలో అయితే వచ్చింది. సో ఇది కలరింగ్ పార్ట్ అయినాక నెక్స్ట్ లెవెల్ అయితే కనిపిస్తుంది. సో మనం విగ్రహం చూడొచ్చు. ఒక్కొక్క పీస్ ఇక్కడ చూస్తే ప్రతి ఒక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ అయితే ఉంది, అన్నీ సేమ్ అయితే లేవు. ప్రతి ఒక్కటి ఒక డిఫరెంట్ ప్యాటర్న్లో అయితే వీళ్ళు రెడీ చేశారు. సో ఇక్కడ కూడా లోపల చూసుకుందాం. ఇది కూడా బుకింగ్ అయిపోయింది.
ఇక్కడ కూడా బుకింగ్ అయిపోయింది కదా, ఇది ఎక్కడుంది మనం ఒకసారి అయితే చెక్ చేసుకుందాం. ఇది కూడా బుకింగ్ అయిపోయింది, ఇది కూడా బుకింగ్ అయిపోయింది. సో ఇది వచ్చేసి నాగల్ కాదు, ఒంగోలు ఏపీ అంట, ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ యూత్ అంట. ఒంగోలుకి అయితే పోతుంది, మన తెలంగాణ నుంచి ఒంగోలుకి అయితే ట్రావెలింగ్ తీసుకెళ్తున్నారు. సో ఇక్కడ కూడా ఇది కూడా బుకింగ్ అయిపోయింది, ఇది ఒకసారి చెక్ చేద్దాం. సో ఇది చూసుకుంటే మనకి రామంతపూర్, మన హైదరాబాద్ రామంతపూర్ అయితే ఉంది కదా, రామంతపూర్ వాళ్ళు రామంతపూర్ కా రాజా అంట. సో ఇది కూడా బుకింగ్ అయిపోయింది. సో చాలా మటుకు అయితే 20 to 30% బుకింగ్ అయిపోయినాయి. మనకి బుకింగ్ అయిపోతే ఇట్లా ట్యాగ్స్ అయితే వేస్తారు, శ్రీ చౌదరి ఆర్ట్స్ వాళ్ళు ట్యాగ్ వేసేసి బుకింగ్ ఎక్కడికి వెళ్తుంది ఏంది అని చెప్పేసి వాళ్ళైతే రాసిస్తారు. సో ఇక్కడ చూసుకుంటే మనం ఇక్కడ వర్క్ అయితే నడుస్తుంది. ఒకసారి ముందుకు వచ్చేసి ఇంకా చాలా ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి మనకి. సో ఇక్కడ చూసుకుంటుంటే ఈ వర్క్ అయితే జరుగుతుంది, ఇది కూడా బుకింగ్ అయితే అయిపోయింది. సో ఇది వచ్చేసి మనకి కొత్తపేట అంట, కొత్తపేటకి అయితే వెళ్తుంది. సో ఇది కూడా బుకింగ్ అయిపోయింది, ఈ ప్యాటర్న్ కూడా. ఇది కూడా చాలా డిఫరెంట్ యూనిక్ మోడల్లో అయితే వీళ్ళు రెడీ చేశారు. సో మనం మొత్తం హైదరాబాద్లో చూసుకుంటుంటే మనకి చాలా యూనిక్ మోడల్స్ అయితే మన శ్రీ చౌదరి ఆర్ట్స్ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇంకా ముందరికైతే వచ్చేసేయండి. సో ఈ ప్యాటర్న్ చూసుకోవచ్చు మనం, బుల్ ప్యాటర్న్. సో ఈ మనకి లాస్ట్ టైం కూడా ఒకటి బుల్ ప్యాటర్న్ ఉండే ఫ్రంట్లో ఉండే, ఈసారి సపరేట్గా మనకి సైడ్ నుంచి అయితే వచ్చింది. సో ఇట్లా చూసుకోవచ్చు మనం. ఇదైతే చాలా హైట్ ఉంది వినాయకుడు, ఆల్మోస్ట్ 20 to 22 feet అయితే ఉంటుంది. మనకు బ్యాక్గ్రౌండ్ వచ్చేసి పైన, ఆ పైన చూసుకోవచ్చు ఒక మంచి బ్యాక్డ్రాప్ అయితే అయింది. మనకు కలరింగ్ అయిన తర్వాత ఏమేమి వస్తుంది ఏంది అనేసి మంచిగా తెలుస్తుంది. సో ఒకసారి అయితే మనం ఇంకా ఫ్రంట్కి అయితే వెళ్ళిపోదాం. సో ఈ గణపతి కూడా చూసుకోవచ్చు, ఇది కూడా బుకింగ్ అయిపోయింది. సో ఇది వచ్చేసి మనకి ఇది కూడా కొత్తపేట నుంచి అంట, శివాజీ యూత్ అసోసియేషన్. ఇది కూడా ఆర్డర్ బుకింగ్ అయితే అయిపోయింది. సో మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా బుకింగ్ కావాలనుకుంటే జల్దీ ఈ వీడియోని అయితే షేర్ చేసేయండి. చాలా ప్యాటర్న్స్, ఈ వినాయకుడు చూడొచ్చు, ఇదైతే నాకు తెలిసి ఈ షెడ్లో మొత్తం అతిపెద్ద విగ్రహం. పైన బ్యాక్డ్రాప్ కూడా మనకి ఆల్మోస్ట్ షెడ్ అయితే టచ్ అవుతుంది. సో ఎంత హైట్లో ఉంది చూడొచ్చు ఒకసారి. సో ఇంకా ఫ్రంట్కి వచ్చేసి సో ఇక్కడైతే మనకి ఇది ఇంకొక ప్యాటర్న్, ఇది కూడా బుకింగ్ అయిపోయింది. సో ఒకసారి మనం ఇది కూడా చెక్ చేద్దాం, ఇది ఎక్కడికి వెళ్తుంది అనేసి. సో ఇది వచ్చేసి మనకి బృందావన్ కాలనీ అంట, సిద్ధి వినాయక్ యూత్ అసోసియేషన్. ఇది కూడా బుకింగ్ అయిపోయింది. సో మనం ఈ లైన్లో చూసుకుంటుంటే మనకు ఆల్మోస్ట్ అక్కడ నుంచి చూసుకున్నాం కాబట్టి ఇక్కడికి 6 to 7 pieces అయితే ఆల్రెడీ బుకింగ్ అయిపోయినాయి. సో ఇక్కడికి వచ్చేద్దాం. సో ఈ ప్యాటర్న్ చూసుకుంటే మనకి సైడ్లో 2 fishes అయితే వచ్చినాయి. సో ఈ ప్యాటర్న్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, ఒకసారి మొత్తం అయినాక ఎలా వస్తుంది ఏంది అనేది మనకు మొత్తం అవుట్పుట్ తెలుస్తుంది. సో ఇంకా అయితే చెక్ చేద్దాం. సో ఇక్కడ చూసుకుంటే మనం ఇంతకుముందు అటు సైడ్ చూసాం కదా, ఇది ఇంకొక లైన్ అనమాట. సో దీంట్లో చూసుకుంటే ఇది కూడా చాలా పెద్దగా ఉంది. సో దీంట్లో కూడా మనకి బ్యాక్ డ్రాప్ వచ్చేసి చాలా హైట్ అయితే ఉంది. సో మనం ఇంతకుముందు అక్కడ సైడ్ చూసినాం కదా, సేమ్ అదే హైట్లో మనకి డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ అయితే వస్తుంది. సో ఇటు సైడ్ కూడా చూడొచ్చు, ఇది ఒక ప్యాటర్న్. సో ఇది కూడా బుకింగ్ అయిపోయింది. ఎక్కడ పోతుంది ఒకసారి అయితే బుకింగ్ చూసుకుందాం. చాలా హైట్లో పెట్టారు, మనకైతే బుకింగ్ అనిపిస్తలే. ఇది కూడా బుక్ అయితే అయిపోయింది. సో ముందరికైతే వెళ్ళిపోయి చూద్దాం. సో ఇది చూడొచ్చు, ఇది కూడా బుకింగ్ అయిపోయింది. ఇది నాకు తెలిసి డిఫరెంట్ ప్యాటర్న్ అయి ఉంటుంది, ఇది కూడా ఒక యూనిక్ పీస్. సో ఒకసారి అయితే మనం చూసుకుందాం ఇది ఎక్కడికి వెళ్తుందో. ఇది కూడా బుక్ అయిపోయింది. సీతారాంబాగ్ కా రాజా. సో మనకు తెలిసిందే కదా, సీతారాంబాగ్ కా రాజా కూడా మనం ప్రతిసారి చూస్తాం, ఏదో ఒక యూనిక్ పీస్ అయితే పెడతారు. సో మనం ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం. వచ్చేసాయి ముందుకి. సో ఇక్కడ చూసుకుంటే మనకి డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట. ఇది 2 tigers వచ్చేసి మనకి మధ్యలో గణపతి అయితే కూర్చున్నాడు. సో ఇంతకుముందు అక్కడ చూసాం కదా, అక్కడ 2 tigersతో మనకి ఇట్లా హ్యాండ్స్ పెట్టాడు. ఇక్కడైతే కరెక్ట్ మిడిల్లో కూర్చున్నాడు గణపతి. సో ఈ ప్యాటర్న్ చూసుకోండి, ఈ ప్యాటర్న్ కూడా మనం ఇంతకుముందు అక్కడ చూసుకున్నాం కదా, సేమ్ కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ అయితే ఉంది. బ్యాక్ డ్రాప్ మేబీ చేంజ్ అవుతుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి శివుడి రూపంలో అయితే ఉంది. ప్యాటర్న్ అయితే ఇంకా రెడీ అవుతున్నాయి, ఇంకా అవ్వలేదు. ఇది కూడా పర్ఫెక్ట్ డిఫరెంట్ ప్యాటర్న్లో అయితే కనిపిస్తుంది. సో ఒకసారి లోపలికి వచ్చేసి, సో ఇక్కడ చూస్తే మనకి 60 to 70 pieces అయితే ఉన్నాయి. అన్ని భారీ ఎత్తున పెద్ద పీసెస్ అయితే ఉన్నాయి. చూసుకుంటే నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి. సో ఒకసారి మనం ఈ ప్యాటర్న్ కూడా చూసుకోవచ్చు.
మనకి ఆల్మోస్ట్ అన్ని పీసెస్ ఫినిషింగ్ అయిపోయినాయి, ఓన్లీ కలర్ పార్ట్ అయితే మిగిలింది. మేబీ మంత్ ఎండ్ వరకు నాకు తెలిసి ఇంకా 20 డేస్లో వర్కింగ్ ఇంకా కలర్ పార్ట్ అయితే రెడీ చేస్తారని చెప్పారు అన్న వాళ్ళు. సో ఒకసారి మనం మెల్ల లోపలికైతే వచ్చేద్దాం. సో ఇక్కడ చూసుకుంటే మనం ఇక్కడ స్వాన్ పైన అయితే కూర్చొని ఉన్నారు గణపతి. సో బ్యాక్ డ్రాప్లో వచ్చేసి కూడా మనకి ఇంకా ఫ్రేమ్ కూడా వస్తుంది, కూర్చుంది కాకుండా మనకి కూర్చుందే చాలా పెద్ద సైజ్ అయితే ఉంది. సో ఇంకా బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే ఆల్మోస్ట్ మనకి షెడ్ అయితే టచ్ అవుతుంది. ఇది కూడా చాలా కొత్త న్యూ డిజైన్తో అయితే చేశారు. సో ఈ 2 పీసెస్ అయితే కొంచెం సిమిలర్గా ఉన్నాయి, ఈ పీస్ అండ్ ఈ పీస్. మేబీ నాకు తెలిసి బ్యాక్గ్రౌండ్ అయితే చేంజ్ చేస్తారు, ఈ పీస్ కొంచెం సిమిలర్గా ఉన్నాయి. సో ఒకసారి చూసుకుందాం, ఇంకా లోపలికి అయితే వెళ్దాం. ఇంకా ఇక్కడ మనకి యూనిక్ పీసెస్ అయితే ఉన్నాయి. సో మనకి స్టార్టింగ్ అక్కడ నుంచి అయితే ఎంటర్ అయినాం కదా, సో అక్కడ నుంచి ఎంటర్ అయినాం. ఇక్కడ చూసుకోవచ్చు మెయిన్ పీసెస్ అన్నీ ఇక్కడైతే పెట్టారు. సో ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్లో అయితే మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు సేమ్ మనం ఇంతకుముందు అక్కడ శివుడిని చూసాం కదా, అలానే ఇంకో ప్యాటర్న్ అయితే రెడీ చేసి పెట్టారు. ఈడైతే ఈ ప్యాటర్న్ ఉంది. సో అట్లకే వెళ్దామా, సో అటు సైడ్ అయితే వెళ్దాం. ఒకసారి అయితే అక్కడ కూడా చూసుకుందాం. ఇటు సైడ్ మనం చూడలేదు కదా, 2 పీసెస్ పెద్దగా ఉన్నాయి. ఇటు అయితే చూసి అటు వెళ్దాం. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఆవు పైన కూర్చుంది. ఒకసారి ఇటు వచ్చి సో ఇక్కడ చూసుకుంటే ఇది కూడా మనకి వర్క్ అయితే అవుతుంది. మనకి ఆవు పైన కూర్చొని ఉంది కదా, సో ఇది కూడా ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ చూడొచ్చు మనకి కృష్ణుని రూపంలో అయితే ఈ గణపతి అయితే రెడీ చేశారు. సో ఇంతకుముందు మనం బ్యాక్ సైడ్ చూసుకున్నాం కదా, ఇప్పుడైతే మనం మిడిల్లో ఇంకో లైన్ అయితే ఉంది. సో ఇక్కడైతే చూస్తున్నాం మన కృష్ణుని రూపంలో అయితే ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అయితే ఉంది. సో ముందరికి వచ్చేసేయండి. సో ఇక్కడ మనం చూసుకుంటే ది లాస్ట్ 2 ప్యాటర్న్స్ అయితే ఇవి చాలా డిఫరెంట్గా కొట్టినాయి నాకు, అందుకే లాస్ట్లో చూపిద్దామని చెప్పి ఆపాను. సో ఈ ప్యాటర్న్ చూసుకోండి, ఇవి మనకి 3 ఎలిఫెంట్స్ పైన అయితే మనకి గణేశుడు అయితే కూర్చొని ఉన్నది. ఇది ఇంకో డిఫరెంట్ ప్యాటర్న్ లాగా మనం చూసుకోవచ్చు. సో ఇది కూడా చాలా హైట్ ఉంది, దీనికి కూడా మేబీ బ్యాక్గ్రౌండ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడైతే చూసుకోవచ్చు ఈ ప్యాటర్న్ ఫ్రంట్కి వచ్చేసి. సో ఇదైతే యూనిక్ ఉంది. ఒక ఎలిఫెంట్ అయితే మనం చూడవచ్చు, చాలా పెద్దగా ఉంది. దానిపైన ఇంకో గణపతి కూర్చొని, దీనికి ఇంకో బ్యాక్గ్రౌండ్ మేబీ వస్తుందేమో, బట్ ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్లో మనం చూసుకోవచ్చు. సో చాలా పెద్దగా ఉంది, అన్నిటికన్నా ఇది ఒక డిఫరెంట్ యూనిక్ అయితే నాకు అనిపించింది. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు మొత్తం డీటెయిల్గా చూడవచ్చు. ఇంకా రెడీ అయితే అవుతుంది. ఇది నాకు తెలిసి 60% వర్క్ అయితే అయింది. సో ఇంకా కొంచెం పార్ట్ అయితే మిగిలిపోయింది. ఇది కూడా బుకింగ్ అయింది నాకు తెలిసి, ఎక్కడికో పైన ఉంది, ట్యాగ్ అయితే కనిపించట్లేదు. సో ఇవే మనకి మొత్తం ఓవరాల్ గణపతిస్. ఇక్కడ మనకి 60 to 70 పీసెస్ అయితే ఉన్నాయి. సో వెదర్ అయితే చూడొచ్చు ఎంత బాగుందో. బయట అయినా కానీ వర్క్ చేస్తూనే ఉన్నారు వీళ్ళు, 24 hours వర్క్ చేస్తూనే ఉన్నారు వర్కర్స్కి. సో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే జల్దీ ఆర్డర్స్ అయితే చేసుకోండి. సో ఇంకో షెడ్లకు అయితే వెళ్ళిపోయి చూద్దాం ఏమేమి ఉన్నాయి ఏంది అని చెప్పేసి. సో లెట్స్ గో. సో ఇక్కడ చూసుకుంటే మనం ఇంతసేపు అయితే లోపల చూసుకున్నాం కదా, సో అదే వర్క్ అయితే మనకి ఇక్కడ చేస్తూ ఉన్నారు కదా. మనకు మొత్తం బ్యాక్గ్రౌండ్ వర్క్ కానీ హ్యాండ్ వర్క్ కానీ మొత్తం ఇక్కడైతే చేస్తున్నారు. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి మొత్తం ఫైబర్ పార్ట్ అంతా ఇక్కడైతే పెట్టారు. సో ఇక్కడ మొత్తం మనకి హ్యాండ్స్ కానీ లెగ్స్ కానీ ప్రతి ఒక్కటి బ్యాక్ డ్రాప్ కానీ వర్క్ అంతా అయితే వీటితోటే చేస్తారు. సో అన్ని ఫైబర్స్ అయితే చూసుకోవచ్చు, అన్ని ఫైబర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో మనకి మెయిన్ షెడ్ అది పెద్ద అన్నీ ఉంటాయి. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇంకో షెడ్ అయితే ఉంది కదా, అక్కడ అన్నీ మనకి 10 to 15 feet అయితే అక్కడ ఉంటాయి. మిగతా అన్ని 20 feet అన్నీ ఇక్కడైతే ఉంటాయి. సో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. సో గాయస్ మనం ఇంతకుముందు అయితే అక్కడ ఉన్న షెడ్ అయితే చూసుకున్నాం కదా. సో ఇక్కడ వచ్చేసి మనకి 7 to 10 feet అయితే ఉంటాయి. సో ఒకసారి మనం మొత్తం చూసుకుందాం. ఇక్కడ వర్క్ అయితే నడుస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు హ్యాండ్ మేకింగ్ కానీ మనకి బ్యాక్ డ్రాప్ వర్క్ కానీ మొత్తం అయితే ఇక్కడ చేస్తున్నారు. సో మనకి ఇక్కడ చేసిన తర్వాత మనకి గణేష్ విగ్రహాలకి ప్రతి ఒక్కొక్కటి అయితే పెడుతున్నారు. సో మనం చూసుకోవచ్చు సైడ్లో దివానాస్ కానీ ప్రతి ఒక్కటి అయితే ఇక్కడ రెడీ చేస్తున్నారు. సో ఇక్కడ మనకి గణేషెస్ అయితే ఇలా ఉన్నాయి. సో మనం ఇక్కడ కూడా చూసుకుందాం ఎక్కడెక్కడ బుకింగ్ అయినాయి ఏంది అని చెప్పేసి. సో ఒకసారి అయితే ఇటు వచ్చేసేయండి. సో ఇక్కడ చూసుకోవచ్చు మనం పెద్ద ప్యాటర్న్లో కూడా సేమ్ వినాయకుడు అయితే చూసుకున్నాం కదా, చిన్న ప్యాటర్న్లో వీళ్ళు చిన్నవి కూడా రెడీ చేసి ఇస్తున్నారు. సో పెద్ద ప్యాటర్న్లో మనకి అక్కడ రెడీ చేస్తారు, చిన్నవి కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఫ్రంట్కి వచ్చి చూద్దాం, ఇంకా చాలా ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి బ్యాక్గ్రౌండ్లో కూడా మనకి చిన్న వాటిలో కూడా మనకి ఫ్రేమ్ పార్ట్ చేసి వీళ్ళు సేమ్ అదే లుక్తో అయితే వీళ్ళైతే ఈసారి తెస్తున్నారు. సో లాస్ట్ టైం కన్నా ఈ టైము ఇంకా గ్రాండ్గా వీళ్ళు గణేషెస్ అయితే రెడీ చేశారు. సో లాస్ట్ టైం కన్నా ఈసారి చాలా పీసెస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఈ ప్యాటర్న్ కూడా డిఫరెంట్ మోడల్లో ఉన్నాయి. ఇంకా మనకి రెడీ అయినాక కలరింగ్ పార్ట్ అయినాక
మంచిగా కనిపిస్తుంది. సో ఒకసారి అయితే ఇది కూడా బుకింగ్ అయిపోయినాయి. సో మన కలరింగ్ పార్ట్ అవ్వకముందు చాలామంది బుకింగ్ అయితే చేసుకున్నారు. సో ఒకసారి అయితే చూసుకుందాం. టీమ్ బుల్స్ అంట, వీళ్ళైతే మనకి చార్మహాల్ నుంచి అయితే వచ్చారు. సో ఇది ఎక్కడో మనకైతే తెలియదు, చార్మహాల్ అంట, ఎక్కడి నుంచి వచ్చారు. సో ఇంకా చాలా బుకింగ్స్ అయితే అయినాయి. ఇక్కడ కూడా చూసుకోవచ్చు, ఇక్కడ మనకు ఫ్రేమ్ పార్ట్ అయితే పెట్టేశారు. ఇది కూడా ఫ్రేమ్ పార్ట్ అయితే పెట్టేసినారు. సో ఇది కూడా మనం చూసుకుంటే ఆర్సీపురం కా రాజా పటన్ చెరువు నుంచి వచ్చి ఇంత దూరంకి వచ్చి మన శ్రీ చౌదరి ఆర్ట్స్ వర్క్ చూసేసి వీళ్ళైతే ఎలా ఉంది ఏంది అని చెప్పేసి ప్రతి ఒక్కటి వీళ్ళైతే బుక్ చేసుకున్నారు. సో లాస్ట్ టైం వర్క్ చూసుకోవచ్చు మనం, ఆ వర్క్ చూస్తే మనకి ఈసారి వీళ్ళ కస్టమర్స్ చాలా హ్యూజ్గా వచ్చేసారు. సో మీరు ఇంకా ఎవరన్నా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరున్నా మనకి యూత్ అసోసియేషన్ వాళ్ళకి షేర్ చేసి వాళ్ళకైతే మనకి ఈ వీడియో అయితే చూపిస్తే ప్రతి ఒక్క గణేశుడు మనకి ఈ వీడియోలో అయితే మీకు కనిపిస్తుంది. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు, ఇది కూడా మనకి బుక్డ్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి మచ్చ బొల్లారం నుంచి మహావీర్ యువసేన నుంచి అయితే వీళ్ళు బుక్ చేసుకున్నారు వచ్చేసి. సో ముందే చాలామంది బుకింగ్స్ అయితే అయిపోయినాయి. మనం 20 to 30% అనుకున్నాం, కానీ 50% గణేషెస్ అయితే బుక్ అయిపోయినాయి. సో ఇంకొకటి ఏంటంటే వీళ్ళ దాంట్లో హైలైట్ ఈ డోర్ అయితే ఏదైతే ఉందో హాఫ్ షెడ్ వచ్చేసి మొత్తం యూనిక్ పీసెస్ అయితే ఉన్నాయి. మేము లోపలికి వెళ్ళి అయితే చూసాం, మ్యాక్సిమం రాణిస్తలేరు ఎవరిని. సో ఇది ఎప్పుడు రివీల్ చేస్తారంటే ఇంకొక 10 to 15 డేస్లో మొత్తం రివీల్ చేస్తారు. ఈ షెడ్లో వచ్చేసి మనకి నెక్స్ట్ లెవెల్ గణేషులు అయితే ఉన్నాయి. ఒక్కసారి మేము వెళ్ళి చూడంగానే మా మైండ్ అంతా స్టన్ అయిపోయింది. హాంకాంగ్ కానీ మనకి గణపతి కింద హార్సెస్ కానీ ముంబై రేంజ్లో వీళ్ళైతే ఈసారి నెక్స్ట్ లెవెల్ అయితే చేశారు ఫినిషింగ్. వీళ్ళైతే వీడియో తీయనిస్తలేరు, ఇక్కడ వరకే ఎండ్ అనమాట. సో ఆ వీడియో అయితే మనకి అన్ని ఛానల్స్లో మనకి ఇంకొక 10 to 15 డేస్ వరకు ఆపుతున్నారు. మొత్తం ఫినిషింగ్ పార్ట్ అయిపోయినాక ఒక్కటేసారి మనకి వీళ్ళది రివీల్ అయితే చేస్తారు. ఆ వీడియో కూడా మన ఛానల్లో అయితే వస్తుంది. సో ఇక్కడ చూసుకుందాం, వీటితో మనకి సేమ్ ప్యాటర్న్ అనమాట, కొంచెం బ్యాక్ డ్రాప్ అవి డిఫరెన్స్ వస్తుంది. సో ఖచ్చితంగా మన వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.